తమ్ముడు ఎప్పుడూ నేను సిటీ నుండి వచ్చిన నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇలా ఊర్లో తిరుగుతూ ఉంటావు. చదువు గురించి నీకు అసలు నాన్న లేకపోయినా మన అమ్మ ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తుంది. నేను 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ఐఐటీ చదువుతూ ఉన్నాను. 2 సంవత్సరాల్లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదిస్తాను. నువ్వు మాత్రం స్కూలుకు వెళ్లకుండా ఇలా తిరుగుతూ చదువు మానేస్తూ ఉంటావు. అమ్మ కష్టాన్నైనా చూసి నువ్వు మారాలి తమ్ముడు. చదువు విలువ ఇప్పుడు తెలియకపోవచ్చు కాని పెద్దయ్యాక దాని విలువ ఏమిటో పూర్తిగా నీకు తెలుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్కూల్కి రోజూ వెళ్లి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని జాగ్రత్తగా చదువుకో. అక్క తప్పైపోయింది అక్క, ఇంకెప్పుడు ఇలా నేను తిరగను, అమ్మను బాధపెట్టను. నీలాగే నేను కూడా బాగా చదువుకుని 10వ తరగతిలో మంచి మార్కులు సంపాదించి ఐఐటీ సీటు సాధిస్తాను. రేపటి నుండి ప్రతిరోజు బడికి వెళ్తాను. బడిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాను అక్క. అమ్మ పడే కష్టానికి ఇద్దరం కూడా మంచి ఉద్యోగాలు చేసి అమ్మను సుఖపెడదాం.